ప్రతి వ్యక్తి ఆర్థిక ప్రణాళికలో బీమా ఒక భాగం. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే పాలసీకి అనుగుణంగా ఆ ఖర్చులను బీమా కంపెనీ చెల్లిస్తుంది. దీనివల్ల మన పొదుపు మొత్తాలపై ప్రభావం పడదు. అయితే బీమా కంపెనీల ఏజెంట్లు చెప్పే పదజాలం అందరికీ అర్థం కాదు. చాలా మంది ఏజెంట్లు కూడా ఎంతసేపటికి ఏదోలా తమ పాలసీలు అంటగట్టేందుకు ప్రయత్నిస్తారే తప్ప ఆ పాలసీల పూర్తి వివరాలను పాలసీదారులకు అర్థమయ్యేలా చెప్పరు. ఈ పొరపాటు చివరికి పాలసీదారుల కొంప ముంచుతాయి. అందుకే బీమా పాలసీలు తీసుకునేటప్పుడే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బీమా పాలసీ తీసుకునే ముందే మన అవసరాలు ఏమిటో స్పష్టంగా ఆలోచించుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీల విషయంలో ఇది మరింత అవసరం. మెట్రో నగరాల్లో ఇవాళ ఏ చిన్న ఆసుపత్రికి వెళ్లినా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి వ్యక్తి కనీసం 25 లక్షల కవరేజీ ఉండేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇక బీమా పాలసీలు తీసుకునేటప్పుడు పూర్తిగా కంపెనీల ఏజెంట్లు చెప్పే మాటలపైనే ఆధారపడకూడదు. పాలసీ తీసుకునే ముందే ఏదైనా తటస్థ ఛానల్ ద్వారా లేదంటే ఆన్లైన్ ద్వారా వివిధ బీమా కంపెనీల పాలసీలను పరిశీలించడంతో పాటు అవి అందించే ప్రయోజనాలను పోల్చి చూసుకోవాలి. మీ బడ్జెట్కు అనుగుణంగా ఏ కంపెనీ తక్కువ ప్రీమియంతో సమగ్ర పాలసీ అందిస్తోంది, ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఎలా ఉందనే విషయాలను సరిచూసుకొని మరీ పాలసీని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మారే జీవితానికి అనుగుణంగా బీమా అవసరాలు మారుతుంటాయి. ముఖ్యంగా హోమ్ ఇన్సూరెన్స్కు సంబంధించి మారిన విలువకు అనుగుణంగా పాలసీ కవరేజ్ పెంచుకోవాలి. అలాగే ఆ మార్పులను బీమా కంపెనీకి వెంటనే తెలియచేయాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగి క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య టర్మ్ పాలసీలను మన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా తీసుకోవాలి. తక్కువ ప్రీమియంతో పోతుంది కదా అని పెద్దగా కవరేజీ లేని పాలసీలు తీసుకుంటే జరగరాని అనర్థాలు జరిగినప్పుడు కుటుంబ ఆర్థిక భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇక మీరు ఇచ్చే వివరాల విశ్వసనీయత ఆధారంగానే బీమా కంపెనీలు పాలసీలు విక్రయిస్తాయి. కాబట్టి పాలసీ తీసుకునే ముందే ధూమపానం, అప్పటి వరకు మీకు ఉన్న అనారోగ్య సమస్యలు, పాత క్లెయిమ్స్ విషయాన్ని బీమా కంపెనీకి తెలియచేయండి. పాలసీ ప్రీమియం తగ్గుతుంది కదా అని మీకున్న పొగ తాగే అలవాటు, ఇప్పటికే ఉన్న వ్యాధుల విషయం దాస్తే భవిష్యత్తులో ముఖ్యంగా క్లెయిమ్స్ సెటిల్మెంట్ సమయంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలు తెలిస్తే బీమా కంపెనీలు పాలసీలను తిరస్కరించే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు తీసుకోబోయే పాలసీ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అందుకోసం మీరు తీసుకునే పాలసీ కింది ఏ నష్టాలు కవర్ అవుతాయి, ఏవి కావు, మినహాయింపులు, తగ్గింపులు, పాలసీ ప్రయోజనాల గురించి పూర్తిగా చదివి తెలుసుకోవాలి. క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఈ క్లెయిమ్ విధానం ఎంత సులభంగా ఉంటే అంత మంచిది. లేకపోతే క్లెయిమ్ కోసం బీమా కంపెనీల చుట్టూ తిరగడానికే పుణ్యకాలం కాస్త సరిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని క్లెయిమ్ విధానం వీలైనంత సింపుల్గా ఉండే కంపెనీల నుంచి పాలసీలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.